మలయాళం నుంచి వచ్చిన సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ తో తెలుగు సినిమాకు పరిచయం అయింది. ఇక అప్పటికే మలయాళంలో 15 సినిమాలు చేసిన రాణి క్రేజు భీమ్లా నాయక్ తీసుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో బిజీ కావడమే కాదు, ఈ అమ్మడు నటిస్తే సినిమా హిట్ అని పేరు తెచ్చుకునింది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ధనుష్ హీరోగా వచ్చిన సార్ సూపర్ హిట్ కాగా, నందమూరి కళ్యాణ్ రామ్ తో చేసిన బింబిసార, సాయి దుర్గ తేజ్ తో చేసిన విరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి లక్కీ హీరోయిన్ అయిపోయింది. ఇక సంయుక్త డెబ్యూ మూవీ భీమ్లా నాయక్ తర్వాత మరోసారి స్టార్ మూవీలో నటించే ఛాన్స్ అయితే రాలేదు. ఆ లోటును అఖండ 2 తీర్చింది. బాలయ్య సంయుక్త కలిసి నటించడం ఇదే మొదటిసారి కాదు. ఇద్దరు కలిసి ఒక యాడ్ కూడా చేశారు. సంయుక్తకు తెలుగు సినిమా కలిసి వచ్చి ఆ తర్వాత తమిళం, కన్నడలో నటించే ఛాన్స్ అయితే అందుకుంది. లైగర్, డబుల్ స్మార్ట్ వంటి వరుస ఫ్లాపుల తర్వాత పూరి విజయ్ సేతుపతితో తీసిన సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ లో పేరు చెప్పి మహారాజ్ని మూవీతో బాలీవుడ్ లోకి వెళ్ళింది. సంయుక్త మీనన్ ప్రెజెంట్ తెలుగులో స్వయంభూ, నిఖిల్ తో నారీ నారీ నడుమ మురారిలో, శర్వాతో జత కడుతోంది. ఇక అఖండ 2, హైందవ, లేటెస్ట్ గా పూరి సినిమాతో 5 సినిమాలు అయితే చేస్తుంది. మలయాళంలో మోహన్ లాల్, రామ్, తమిళంలో బెంజ్ మూవీలో అయితే నటిస్తోంది. మొత్తంగా చూసుకుంటే తెలుగులో 5, హిందీ 1, తమిళం 1, మలయాళం 1, ఓవరాల్ గా 8 సినిమాలు చేస్తూ హవా సాగిస్తుంది సంయుక్త.